రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సుమారు 2 గంటల పాటు తలుపులు తీయకపోవడంతో పోలీసులు చివరకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నకిలీ మద్యం తయారీ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించగా ఆ ఆధారాలపై ఈ అరెస్టు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు అడ్డేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ను సెప్టెంబర్ 23న ఆయన ఇంట్లో కలిసిన దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. జనార్దన్ రావు తన వాంగ్మూలంలో జోగి రమేష్ ఆర్థిక సహాయం చేసి నకిలీ మద్యం తయారీకి సహకరించారని పేర్కొన్నట్లు సమాచారం. జోగి రమేష్ 2023లో మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ నకిలీ మద్యం రాకెట్కు మద్దతు ఇచ్చారని సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలు వ్యాపారులు, మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారు. ఇబ్రహీంపట్నం మరియు ములకల చెరువు ప్రాంతాల్లో అక్రమంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లు నడిపినట్లు దర్యాప్తులో తేలింది. జోగి రమేష్ అరెస్ట్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తనపై జరుగుతున్న చర్యలు రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన ఆరోపించినా అధికారులు మాత్రం ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ రకమైన అక్రమ చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. జోగి రమేష్ను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ ఘటనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు ఆందోళనకు గురవగా ప్రతిపక్షం మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. నాయకత్వం